ఈ శివరాత్రి సందర్భంగా శివరాత్రి విశిష్టత గురించి ఒకసారి చెప్పండి. మన పూర్వీకులు ఎంత ఆలోచన పరులు అంటే కనీసం 15 రోజులకు ఒకసారి కడుపుకు విశ్రాంతి ఇచ్చి ఆరోగ్యం బాగుంటుంది అని ఒక ప్లాన్తో మాస శివరాత్రులు అని పెట్టారు. అంటే ప్రతి మాస శివరాత్రి కూడా పగలంతా ఏమి తినకుండా రాత్రంతా జాగారం చేయడంతో మీ బాడీ మెటబాలిజంలో చేంజెస్ వస్తాయి ఆటోమేటిక్గా. 15 రోజుల కన్నా ఒకసారి ఈ మిషన్కు రెస్ట్ ఇచ్చినట్లు, నిద్ర రెసిస్టెన్స్ తీర్చుకున్నట్లు. అప్పుడు మెదడులో ఉన్నటువంటి ఈ బ్రెయిన్ ఫ్లూయిడ్ అనేది ఒకటి ఉంటుంది, బ్యాక్ బోన్ ఫ్లూయిడ్ అనేది ఒకటి ఉంటుంది, వేగాస్ నర్వస్ అనేది ఒకటి ఉంటుంది. ఇవన్నీ కూడా నిద్ర ఆ రోజు పేర్కోవడంతో యాక్టివ్ అవుతాయి, ఆహారం తినకుండా ఉండి చేస్తాయి. అట్లాగనే ఏకాదశులు అని పెట్టారు. ఒక జర్మన్ సైంటిస్టు 36 గంటల ఫాస్టింగ్ థియరీ అనేది ఒకటి కనిపెట్టి అక్కడ కొన్ని వేల మంది చేత 36 గంటల ఫాస్టింగ్ చేయించి దాని ఫలితాలన్నీ చూసి దాని మీద వాడు నోబెల్ ప్రైజ్ తీసుకున్నాడు. 36 అవర్స్ అంటే మనకు ఏకాదశి 24 గంటలు, ద్వాదశి 12 గంటలు ఉద్వాసన, ద్వాదశి రోజు 12 గంటలకు ఉద్వాసన, 24 + 12 36. మనకు ఈ విధంగా చెప్తే ఆ మహానుభావులు అట్లా చేసి వాళ్ళు నోబెల్ ప్రైజులు తెచ్చుకుంటూ ఉంటారు. మన సనాతన ధర్మంలో ఇంత నిక్షిప్తంగా ఇంత అద్భుతంగా ఈ 2 రహస్యాలను పెట్టి మానవుడు కనీసం 15 రోజులు ఒకసారి ఉపవాసం ఉంటే ఆరోగ్యానికి మంచిది. ఆ రోజంతా శివనామ స్మరణ, వాళ్ళు వీళ్ళంతా విశ్వనామ స్మరణ చేసుకుంటారు. ఏకాదశి అంటే వైకుంఠ ఏకాదశి ఉత్కృష్టం. అట్లా ఈ మాస శివరాత్రులు అన్నిట్లోకి మహాశివరాత్రి అనబడే ఇప్పుడు రాబోయే శివరాత్రి గొప్పది అని చెప్తారు. ఎందుకంటే ఈరోజే లింగోద్భవ మూర్తిగా శివ పరమాత్మ అవతరించినటువంటి అరుణాచల క్షేత్ర కథ. బ్రహ్మ విష్ణువుల మధ్య వివాదం రావడము, దానికోసమే అని చెప్పేసి అక్కడ ఒక అగ్నిస్తంభ రూపకంగా ఒక ప్రకటన చేసి శివ పరమాత్మ నా ఆది అంతాలు చూడమని చెప్పడం, విశ్వ పరమాత్మ వరాహ అవతారం ఎత్తి కిందికి, హంసావతారం ఎత్తి బ్రహ్మకు యుగాలు పోయారని, ఆదిని అంతము కనిపెట్టలేకపోయారని, అలసిపోయిన విష్ణుమూర్తి బయటకు వచ్చి నిజం ఒప్పుకొని నేను చూడలేదు నిజం చెప్పాడు కాబట్టి ఆయనకు పూజార్హత, దొంగ సాక్ష్యంతో నేను తల చూసి వచ్చాను అని చెప్పిన బ్రహ్మునికి శాపం ఇచ్చి తల ఒకటి తగనరికి ఆయనకు పూజార్హత లేకుండా ఈయనకు సర్వశ్రేష్ఠ పూజలు అందుకునే ఆ భాగ్యాన్ని విష్ణుమూర్తికి కల్పించిన రోజు అని చెప్పబడుతుంది. అందుకే ప్రత్యేకంగా 12 గంటలప్పుడు రాత్రి కనీసం 12 గంటల వరకన్నా జాగరణ చేయరా అంటారు. తెల్లారు చేయలేకపోయినా 12 గంటల వరకన్నా చేయి అంటారు. ఆ 12 గంటలప్పుడు అక్కడ లింబోద్భవం జరిగిన స్థలం చోటు అని మన వాళ్ళ సాంప్రదాయం. అంత గొప్పతనం ఉంది దానికి శివరాత్రికి. ఎక్కడో ఒక దొంగతనం చేయాలని చూశాడు, ఎక్కడ ఏమి దొరకలే, పగలంతా ఉపవాసంతో ఉండిపోయాడు. సరే రాత్రి అయితే ఏ గుళ్ళోనో ఏదో ఒకటి దొరుకుతుందిలే అని చూశాడు. ఆ గుళ్ళో వాళ్ళంతా పూజలు చేసుకుంటా ఉన్నారు. ఈయనకేమీ తోచక ఒక చెట్టు ఎక్కాడు. ఆ చెట్టు నున్న కొమ్మలు ఆకులను పువ్వులు ఇంచుకుంటా కింద వేసుకుని వీళ్ళు ఎప్పుడు బయటికి పోతారా అనుకుంటా అన్నాడు. ఆయన ఎక్కిన చెట్టు బిల్వ వృక్షం, ఆ కిందనే ఒక శివలింగం ఉంది. వీటి తెలియకని ఆకులు కోసి వేస్తే అది బిల్వ వృక్షాభిషేకం అయింది ఆయనకు. అందరూ వెళ్ళిపోయినాక ఈ దొంగ లోపలికి పోయాడు. అప్పుడే దీపం కొండెక్కిపోతూ ఉంది. ఆ చిరు వెలుగులో నూనె వెతికొని పోసి ఒత్తిని పైకి లేపాడు. చూశాడు, శివాలయంలో ఏముంటుంది, ఏమీ లేదు. ఎవడో చూసేశాడు. అందరూ వచ్చి కొట్టారు, చంపారు, చచ్చిపోయారు. వాడు కైలాసానికి పోయాడు. ఆ రోజు శివరాత్రి. మనకి తెలియకుండానే పగలంతా ఉపవాసం ఉన్నాడు, తెలియకుండానే శివునికి అభిషేకాలు చేశాడు, తెలియకుండానే శివుని గుళ్ళో జ్యోతిని పెద్దది చేశాడు. వానికి శివ సాయుధ్యం దొరికింది అని కథ ఉంది. అంతటి ప్రభావవంతమైంది శివుని శక్తి. ఆ శివశక్తి అత్యద్భుతంగా ప్రకటితమైన రోజు శివరాత్రి కాబట్టి దీన్ని మహాశివరాత్రిగా గొప్పగా చేసుకుంటాం.